సంక్రాంతి అనగానే కొత్త అల్లుళ్ళ రాక, బావమరదళ్ళ సరదా సందడి, అమ్మ చేసిన గుమగుమలాడే పిండి వంటలు, పొలం నుండి ఇంటికి వచ్చిన కొత్త ధాన్యం, డూడు బసవన్నల కోలాహలం, హరిదాసుల సందడి, చిన్నపిల్లల అల్లరి. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళతో సంక్రాంతి పండుగ కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఇంటి ముందు పేడతో కల్లాపి జల్లి ముగ్గులు వేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే పండగకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అరిసెలు, బొబ్బట్లు, జంతికలు ఇలా రకరకాల పిండి వంటలు చేసి బుజ్జగిస్తూ తినిపించేది. ఏ ఇంటి ముందు చూసినా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేవారు. ఊర్లో ఎవరి ఇంటి ముందు పెద్ద ముగ్గు వేశారా అని పిల్లలు అందరూ కలిసి సైకిళ్ళు వేసుకుని ఊరంతా తిరిగి చూసేవాళ్ళం. ఉదయాన్నే తలంటుకుని స్నానం చేసి ఇంట్లో ఉండే పాత వస్తువులను భోగి మంటల్లో వేసి పిల్లలు పెద్దలు భోగి మంటల చుట్టూ తిరుగుతూ కొత్త జీవితానికి ఆహ్వానం పలికేవారు. భోగి రోజు సాయంత్రం పిల్లల తలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదించేవారు. మా ఇంట్లో ఉండే ఆవులు, గేదెలు, ఎద్దులను ఎంతో అందంగా అలంకరించి అమ్మ పూజ చేస్తుంటే అలా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం చాలా ఊర్లలో కొందరి ఇళ్లలో మాత్రమే ఆవులు, ఎద్దులు ఉంటున్నాయి కదా. ప్రస్తుతం చాలామంది సిటీలో ఉన్న సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ఊరికి వెళ్ళాల్సిందే. మన చిన్నప్పటి స్నేహితులు, బంధువులను కలిసి ముచ్చటిస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏ పండుగ అయినా సరే మేం మా ఊరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. మీలో ఎంతమంది ఊరికి వెళ్ళి పండుగ చేసుకుంటారు? మీ ఊర్లో సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి.